హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అంటారు. ఈ రథసప్తమి రోజున ఎవరైతే సూర్యదేవుని కథను వింటారో వారికి ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. సూర్య భగవానుడు రథసప్తమి రోజున జన్మించాడు. ఈ శక్తివంతమైన రథసప్తమి రోజున సూర్యదేవుని కథను విన్నవారికి 1000 యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యఫలం కలుగుతుందో అంత పుణ్యం మనకి కలుగుతుంది. అలాగే కాశీలో 1,000,000 గోవులను దానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యఫలం ఈ కథ వింటే మనకి కలుగుతుంది. పూర్వం కశ్యప ప్రజాపతి అనే రాజు ఉండేవాడు. ఆ రాజుకి 14 మంది భార్యలు ఉన్నారు. అందులో మొదటి భార్య పేరు దితి. కశ్యప ప్రజాపతి మొదటి భార్య అయిన దితికి బాగా బలవంతులైన రాక్షసులు జన్మించారు. అలాగే రెండో భార్య అయిన అతిథికి దేవతలు జన్మించారు. మొదటి భార్యకు పుట్టిన రాక్షసులు దేవతలను చిత్రహింసలు పెడుతుండేవారు. అలాగే మునులు చేసే యజ్ఞాలను నాశనం చేస్తూ ఉండేవారు. భూలోకంలో ఉన్న ప్రజలను చిత్రహింసలు పెడుతూ ఉండేవారు. ఇదంతా దేవతలు చూసి దేవతల తల్లి అయిన అతిథికి చెప్పి వేడుకుంటారు. ఈ రాక్షసుల నుంచి ఎలా అయినా మాకు విముక్తి కల్పించండి తల్లి అని దేవతలు అందరూ అతిథిని వేడుకుంటారు. అప్పుడు దేవతల తల్లి అయిన అతిథి మహావిష్ణు దేవుడి దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ కటిక ఉపవాసం ఉంటూ శరణు వేడుకుంటుంది. అప్పుడు విష్ణు మహామూర్తి ప్రత్యక్షమయ్యి, నేను నీ గర్భంలో కారణ జన్ముడై పుట్టి రాక్షసులందరినీ సంహరిస్తాను అని మాట ఇస్తాడు. కొన్ని రోజులకే విష్ణుదేవుడు చెప్పినట్టుగా అతిథి గర్భం దాల్చి శక్తివంతమైన ఒక కుమారుడు పుడతాడు. ఈ కుమారుడు చాలా అందంగా ప్రకాశవంతంగా ఉంటాడు. కనుక ఈ బిడ్డకి ఆదిత్యుడు అని పేరు పెడతారు. ఆదిత్యుడు నారాయణమూర్తి అంశతో 4 చేతులతో జన్మిస్తాడు. అప్పుడు దేవతలందరూ సంతోషించి ఆదిత్య దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు. కశ్యప ప్రజాపతి 3వ భార్య పేరు కద్రువ. కద్రువకి సర్వజాతి బిడ్డలు జన్మిస్తారు. ఒకరోజు కద్రువ 2 గుడ్లను పెడుతుంది. ఈ 2 గుడ్లు ఎంత కాలమైనా పగలకుండా ఉంటాయి. అప్పుడు కద్రువకి చాలా కోపం వచ్చి ఒక గుడ్డుని కోపంతో పగలగొడుతుంది. ఆ గుడ్డు పగలగానే అనువురుడు అనే బాలుడు జన్మిస్తాడు. ఈ బాలుడు తొడలు లేకుండా జన్మిస్తాడు. అప్పుడు అనువురుడు తన తల్లి అయిన కద్రువతో ఇలా అంటారు, నేను బాగా బలంగా ఉండాల్సిన వాడిని, కానీ నీ ఆవేశం వల్ల తొడలు లేకుండా పుట్టాను, కాబట్టి నీకు శాపం పెడుతున్నా అని చెప్పాడు. తొడలు లేకుండా పుట్టిన అనువురుడికి సూర్యదేవుడు రథసారథిగా ఉంటాడు. ఒకరోజు సూర్యదేవుడు 7 గుర్రాలు ఉన్న బంగారం రథపైనికి ఎక్కి రాక్షసులను చంపడానికి బయలుదేరాడు. సూర్యదేవుడు ఆకాశంలోకి వెళ్ళి రాక్షసులను చంపడానికి వారితో యుద్ధం చేస్తాడు. ఈ విధంగా సూర్యుడు రాక్షసులతో పోరాడి వాళ్ళందరినీ సంహరిస్తాడు. అప్పుడు దేవతలు అందరూ సంతోషించి సూర్యదేవుని దగ్గరికి వచ్చి నమస్కారం చేసి, మీ రుణం ఎలా తీర్చుకోవాలి స్వామి అని శరణు వేడుకుంటారు. అప్పుడు సూర్యదేవుడు దేవతలతో ఇలా చెప్తాడు, నేను జన్మించిన రథసప్తమి రోజున ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజిస్తారో వాళ్ళకి నా కరుణా కటాక్షాల వల్ల ఆరోగ్యము సిరి సంపదలను ప్రసాదిస్తాను అని చెప్తాడు. అప్పటి నుండి దేవతలందరూ ప్రతి రథసప్తమి రోజున సూర్యభగవానుని పూజిస్తారు. కొంతకాలానికి సూర్యదేవునికి సంజ్ఞదేవితో వివాహం జరుగుతుంది. అప్పుడు సూర్యుడికి యముడు మరియు యమునాదేవి జన్మిస్తారు. కొన్ని రోజులకి సూర్యుడి యొక్క వేడికి సంజ్ఞాదేవి తట్టుకోలేక తన పుట్టింటికి వెళ్దామని అనుకుంటుంది. తన భర్త అయిన సూర్యుడిని మా పుట్టింటికి వెళ్తాను అని సంజ్ఞాదేవి అడుగుతుంది. అప్పుడు సూర్యుడు అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే నీవు పుట్టింటికి వెళ్తే పిల్లల్నెవరు చూసుకుంటారు అని ప్రశ్నిస్తారు. కానీ సంజ్ఞాదేవి ఎలా అయినా పుట్టింటికి వెళ్దామని గట్టిగా నిర్ణయించుకుంటుంది. అప్పుడు సంజ్ఞాదేవి తన నీడను ఒక ప్రతిరూపంగా మార్చి తనలాగే ఉండే ఒక అమ్మాయిని పుట్టిస్తుంది. ఆ అమ్మాయికి ఛాయ అని పేరు పెట్టింది. అప్పుడు సంజ్ఞాదేవి ఛాయతో ఇలా అంటుంది, నేను నా పుట్టింటికి వెళ్తున్నాను కాబట్టి నా భర్త అయిన సూర్యదేవునికి అనుమానం రాకుండా నా రూపంలో నువ్వు ఉండి నా భర్తకి నా పిల్లలకి సేవ చేస్తూ ఉండు అని చెప్పేసి సంజ్ఞాదేవి పుట్టింటికి వెళ్ళిపోతుంది.
కొన్ని రోజులు గడిచాక ఛాయాదేవికి శనీశ్వరుడు జన్మిస్తాడు. ఒక సంవత్సరం దాటినా సంజ్ఞాదేవి సూర్యుని దగ్గరికి వెళ్ళదు. అప్పుడు సంజ్ఞాదేవి తండ్రి అయిన విశ్వకర్మ తన కూతురికి గుర్రంగా ఉండు అని శాపం పెడతాడు. సంజ్ఞాదేవి శాపం వల్ల గుర్రంలా మారి అడవులకు వెళ్లి సూర్యుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. విషయాలన్నీ తెలుసుకున్న ఆ సూర్య భగవానుడు తాను కూడా గుర్రంలాగా మారి అడవులకి వెళ్తాడు. సూర్య రూపంలో ఉన్న గుర్రం మరియు సంజ్ఞాదేవి రూపంలో ఉన్న గుర్రాలకు అశ్విని దేవతలు జన్మిస్తారు. అప్పుడు సంజ్ఞాదేవి శాపం నుండి విముక్తి చెందుతుంది. ఇది సూర్యుని వృత్తాంతం. ఇది సూర్య భగవానుని కథ. ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరూ రథసప్తమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు రథం ముగ్గు వేసి సూర్యదేవునికి నమస్కరించి అర్ఘ్యం సమర్పించి పూజ చేస్తారు. ఈ రోజున స్నానం చేసేప్పుడు తల మీద జిల్లేడు ఆకులను గాని రేగి పండు కాని పెట్టుకొని తల స్నానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఈ రథసప్తమి రోజున ఇలా ఎవరైతే తలస్నానం చేస్తారో వారికి జీవితంలో అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయని విశ్వాసం. అలాగే రథసప్తమి రోజున ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. ఈ రోజు ఎవరి ఇళ్లలో అయితే పాలు పొంగుతాయో వారి ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం, సూర్యదేవుని ఆశీర్వాదంతో ఆరోగ్యం, అఖండ రాజయోగం కలుగుతుంది. ప్రతి ఒక్కరికి ఆ సూర్య భగవానుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో సూర్యనారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ.